వీటిలో బ్రేక్ ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఎస్పీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అత్నూరు మండలం చందాపూర్ శివారులో ఎస్పీ ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో ఎస్పీ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ రవి మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఫ్యాక్టరీలో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు ఎగిరిపడ్డట్లు తెలుస్తుంది. రియాక్టర్ పేలడంతో 3 భవనాలు కుప్పకూలినట్లు తెలుస్తుంది. ఇక పరిశ్రమలో మరో రియాక్టర్ సైతం మంటలు వ్యాపించింది. దీంతో మరో రియాక్టర్ పేలే ఛాన్స్ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను హుటాహుటిన పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, ఘటన ఎన్ని గంటలు జరిగింది, అసలు ఎలా జరిగింది? సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం సుమారు 6 నుంచి 7 గంటల మధ్యలో అత్నూరు మండలం నర్సాపూర్ కేంద్రం నియోజకవర్గంలో అత్నూరు మండలం చందాపూర్ శివార్లో ఉన్నటువంటి ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో ఒకసారిగా పేలుడు సంభవించింది. పేలుడు చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి దాదాపు 7 మంది కార్మికులు స్పాట్ ద్వారా మృతి చెందారు. వారి మృతదేహాలు కూడా కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడిందంటేనే ఆ పరిశ్రమ పేలుడు సంబంధించినటువంటి తీవ్రతను ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దాదాపు 25 నుంచి 30 మంది కార్మికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అవుతుంది. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఎంఎన్ఆర్ ఆసుపత్రితో పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించారు. అదే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి కలెక్టర్ క్రాంతి వల్లూరి, అదేవిధంగా డిఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి దేవి వెళ్లి పరిశీలించారు. అదేవిధంగా మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పి కూడా వెల్లడించారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులను అదేవిధంగా పరిశ్రమలు కూడా పరిశీలించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా చేరుకోవడం జరిగింది. రేపు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరమణ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు మృతి చెందినటువంటి కార్మికులకు ₹1,00,000 నష్టపరిహారం చెప్పి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి అధికారుల నిర్లక్ష్యంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పరిశ్రమలో ఈ వేసవి నేపథ్యంలో పరిశ్రమలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. గత 2 నెలల క్రితం కూడా జిల్లాలో పటాన్చేరు నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం 2 పరిశ్రమల అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 2 కార్మికులు చనిపోయి 10 సంఖ్యలో కార్మికులు గాయపడిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పరిశ్రమలో ఉచితంగా తనిఖీలు నిర్వహించి సేఫ్టీ ప్రికాషన్స్ అగ్నిమాపక అధికారులతో కూడా రివ్యూ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, పోలీసులతో కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి పరిశ్రమలో ఇలాంటి మళ్ళీ పేలుడు ఘటనలు జరగొద్దని చెప్పి కూడా జరగకుండా చర్యలు తీసుకునేందుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి ఆలోచించారు. కానీ అధికారులు మాత్రం స్పందించలేదు. ఎక్కడ కూడా తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలా ఈ రోజు దాదాపు 7 మంది చనిపోయినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీరందరూ బాధ్యులు, వీరంతా మృతులన్నింటినీ కూడా అధికారుల నిర్లక్ష్యం కారణం చెప్పవచ్చు. ఎందుకంటే పరిశ్రమలో తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఖచ్చితంగా రిపీటెడ్ గా కూడా తనిఖీలు నిర్వహించాలి. కానీ అధికారులు పరిశ్రమ యాజమాన్యాలకు ఉన్నటువంటి సంబంధాల కారణంగా వారందరినీ కూడా పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. గత 2 నెలల్లోనే దాదాపు 10 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగిన పరిశ్రమలో జరిగినటువంటి మృతుల సంఖ్య కానివ్వండి, గత 2 నెలల క్రితం జరిగినటువంటి పరిశ్రమలో జరిగినటువంటి మృతుల సంఖ్య, అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్ పరిస్థితి చూసుకుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టేసినట్టు పరిస్థితుంది. అయితే ఘటనా స్థలానికి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఆయనే టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. మరి కమిటీ పనితీరుపై అనే విధంగా స్పందించాలని కూడా చూడాల్సిన అంశం. మొత్తానికి అయితే పరిశ్రమలో జరిగినటువంటి పేలుడు, అదేవిధంగా అక్కడ సరైన సమయంలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం కూడా ఈ తీవ్రతకు
మృతుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సహాయక చర్యల్లో కూడా కొంతమేర ఆలస్యం జరిగింది. కంపెనీలో ఖచ్చితంగా దాదాపు 2 నుంచి 3 అంబులెన్స్లు అందుబాటులో ఉంటే కనుక ఇలాంటి కొంతమంది బతుకు అవకాశం ఉండేది. ప్రైవేటు వాహనాల్లో తరలించాడు. కొంతమంది క్షతగాత్రులు అయి కూడా కొన్ని మీటర్ల దూరంలో కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఆసుపత్రికి తరలించడంతో కొంత ఆలస్యం జరగడంతో కూడా మృతుల సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే పరిశ్రమలో 2 భవనాలు కుప్పకూలిపోయాయి. పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్య కీలకమైనటువంటి ఉద్యోగులు కూడా చనిపోయినటువంటి సమాచారం అవుతుంది. మొత్తానికైతే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి రేపు ఉదయానికల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే మండలం 90% కూడా అదుపు చేసినట్టు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. క్షతగాత్రులు అందరూ కూడా దాదాపు 25 మంది క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికైతే అధికారుల నిర్లక్ష్యం కొట్టేసినట్టు జిల్లా ఎస్పీ రూపేష్ కూడా పరిశ్రమ దక్షిణలోని సహాయక చర్యలు చేపడుతున్నది. 90% మేర మంటలు అదుపులోకి వచ్చాయంటే దాదాపుగా ఆ మంటలు ఒక దశలో ఆగిపోయాయని కూడా మనం భావించవచ్చు. అయితే మొత్తానికైతే అధికారుల నిర్లక్ష్యంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ చుట్టుపక్కల పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భయాందోళనకు గురయ్యారు. కొందరైతే తమ ఇళ్లను ఖాళీ చేసి కూడా తాత్కాలికంగా పక్క గ్రామాలకు వెళ్ళిపోయారంటే పరిశ్రమ జరిగినటువంటి పేలుడు ఎంతో దాటిలో ఉందని అంత తీవ్రతగా ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్ సునీల్, అయితే ఇంకొక రియాక్టర్ కూడా పేలే అవకాశాలు అక్కడ మంటలు చెలరెక్కినట్లు కనిపిస్తుంది. దాన్ని పేలకుండా అధికారులు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించారు. అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే రియాక్టర్ పై కొన్ని స్పార్కులు ముందైతే ఏదైతే ఒక రియాక్టర్ లో జరిగినటువంటి పేలుడు ఏదైతే ఉందో అది వేరే రియాక్టర్ కు పాకే అవకాశం ఉన్నప్పుడు పాకకుండా వారు అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో వచ్చి వాటినైతే ఆర్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో పెద్ద ప్రమాదం తప్పినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే 2వ రియాక్టర్ కనుక పేలి ఉంటే ప్రమాదం తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పక్కనున్న గ్రామస్తులకు కానివ్వండి ఇళ్లకు కూడా ఇంకా మంటలు వ్యాపించే అవకాశాలు ఉంటుండే. ఈ నేపథ్యంలో 2వ రియాక్టర్ పేలకుండా అయితే అధికారులు మొత్తానికైతే రక్షణ చర్యలు చేపట్టారు. వాటన్నింటిని కూడా నిర్వహించారని చెప్పి కూడా చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా అయితే ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 7 మంది కార్మికులు చనిపోయినట్టు ప్రస్తుతానికి తెలుస్తున్నప్పుడు కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు 90% మేర మంటలు అదుపు చేశామని చెప్పడంతో అక్కడైతే ప్రస్తుతం అయితే మంటలు వ్యాపించకుండా అయితే అధికారులు చర్యలు చేపట్టారని చెప్పి కూడా మనము భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. గంట సమయంలో ఈ సంఘటన జరిగింది. మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయింది. నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వల్ల రావడం జరిగింది. నేను వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇన్సిడెన్స్ జరిగిందో దానివల్ల 4 ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఒక 16-17 మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళని కూడా మమతా హాస్పిటల్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది.